మా గౌరవ మంత్రివర్యులు ఇచ్చినటువంటి బిల్స్లో ఒక్కొక్క మాట చెప్పుకుంటూ ఎవరెంతో వారికంత, చట్టపరంగా ఎవరెంతో వారికంత అనే రిజర్వేషన్ విషయాన్ని బిల్లును సూచనప్రాయంగా సూత్రప్రాయంగా ప్రవేశపెడతాం. ఇది అబ్స్ట్రాక్ట్. ఒకటి అధ్యక్ష మీరు గ్రహించాలి, రాజకీయాలు వద్దు అని పెద్ద ప్రచారం ఉంది. రాజకీయాలు మొత్తం డబ్బుతో ఉన్నటువంటిది, లంచము, రౌడీజం, గుండాయిజం ఉంది. కానీ అధ్యక్ష, మా బహుజన రాజ్యంలో పరిపంతులుగా అవకాశం ఎక్కువ ఇస్తాం. టీచర్లు అయితేనే సమాజానికి కొంత టైం స్పెండ్ చేయదు కాబట్టి ఎక్కువ మంత్రి పోస్టులు కూడా మా టీచర్లకు ఇచ్చాం. మీరు గమనించండి, ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక టీచర్ తన సర్వీస్లో ఒక 3 లక్షల మంది చదువు చెప్పగలుగుతాడు మేము అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రధానంగా 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మా గౌరవ మంత్రి వాళ్ళు చెప్పినట్టుగా నేను హాజరైంది ఎడ్యుకేషన్ నుండి. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టుగా కామన్ స్కూల్ సిస్టమ్ విధానం అమలు చేస్తూ, కామన్ స్కూల్ సిస్టమ్ విధానం అమలైనప్పుడు కామన్ టెస్టింగ్ సిస్టమ్ అమలు అవుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఐసీఎస్ సిలబస్ రాసిన వాడు ఐఏఎస్ రాసి కొట్టేస్తాడు. అదే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వీళ్ళోడు కొట్టేయలేడు, చదవలేడు, రాయలేడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, మీడియా ప్రాబ్లం ఉంటుంది, పేరెంటల్ ఎంకరేజ్మెంట్ ఉండదు. వాళ్ళ అమ్మనాళ్ళు కూలీ చేసుకుంటారు, నాలు చేసుకుంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఆర్ఫెన్స్ ఉంటారు, సింగిల్ పేరెంట్ ఉంటారు, వాళ్ళు మిర్చేరబోతుంటారు. చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకొని కామన్ స్కూల్ సిస్టమ్, కామన్ సిలబస్ సిస్టమ్, అదే కామన్ స్కూల్ సిస్టమ్, కామన్ టెస్టింగ్ సిస్టమ్ దానికి సమగ్రంగా కూడా ప్రవేశపెట్టిన ఆలోచన ఉన్నది. దీనికి ఫ్రీ అండ్ రెసిడెన్షియల్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ అన్నిటి కూడా అధ్యక్ష, నేను గతంలో జనగాం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవక ముందు నేను స్కూల్ టీచర్ చేశాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చేశాను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేశాను, యూనివర్సిటీ ప్రొఫెసర్ చేశాను. ఒక 5 గవర్నమెంట్ జాబ్ చేసిన అనుభవంతో మీ విందు ఈ విషయాలు చెప్తున్నాను. కాబట్టి అధ్యక్ష, ఇంకో రెండో విషయం, రైట్ ఇది ఎడ్యుకేషన్. అగ్రికల్చర్ విషయం కూడా ఒకటే మాట చెప్తాను. పంట పండించిన రైతు కనీస గిట్టుబాటు ధర అనేది రైతు చెమటొచ్చింది తనకు తెలుస్తుంది కాబట్టి తన సలహాని తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంది. అది ఎంఎస్పీ అంటున్నాం. కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద అగాధం చేయదలుచుకోలేదు. మా బహుజన పద్ధతి వేరుగా ఉంటుంది. నేను ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నా. కాబట్టి ఆ కోల్డ్ స్టోరేజ్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. తర్వాత మా లా మినిస్టర్ మంత్రి గారు మంచి ప్రవేశపెట్టినారు. అయ్యా 97% న్యాయం జరగట్లేదని న్యాయస్థానం ఇప్పటికే మొత్తుకున్నాయి. అట్లా కాదు, లోక్ అదాలత్ నుంచి, లోక్పాల్ నుండి మేము గ్రామ అదాలత్గా పెట్టేసేసి మండల స్థాయిలో ఒక బెంచ్ పెట్టే ప్రయత్నం చేసేసి ఏడిఆర్ అంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ సిస్టమ్ యాక్ట్ని చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. తొందరగా అవడానికి నష్టం జరుగుతున్నది. ఇక్కడ ఆ ప్రయత్నం మాకున్నది. సో హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో మా మంత్రివర్యులు చాలా అనుభవం ఉన్నటువంటి ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు మొత్తం ఇంతకాలం మొత్తం కూడా కోట్లు వేల కోట్ల డబ్బులు ఆర్జించుకొని ఈ పేద పిల్లలకి మాత్రం ట్రైనింగ్ ఇవ్వట్లేదు. దాన్ని మేము కమిషన్ పెట్టేసి మానిటరింగ్ చేస్తామని దాని సమగ్ర చట్టం తయారు చేసి చెప్తున్నాను. అటు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి నష్టం జరుగుతుంది కాబట్టి అది మేము పునరాశ చేయాల్సుకుంటున్నాం. ఇక చివరికి మీరు చెప్పినట్టుగా మరి ఎవరెంతో వారికి అంత రిజర్వేషన్స్ గౌరవ సభ్యులు ఇది చాలా సీరియస్గా వినాలని మనవి. సలహాలు ఇవ్వండి, వచ్చే సమస్య చెప్పండి. నాకు నేనుగా ఒక 10 డిగ్రీలు చేయవచ్చు. నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను, తెలుగు మీడియం విద్యార్థిని. నేను ఎప్పుడు టాపర్నే. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకుని 5 గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను. 5 గవర్నమెంట్ జాబ్. ఈవెన్ ఐఎమ్ యోగా కన్సల్టెంట్, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్. కాబట్టి గవర్నమెంట్ పిల్లలు ప్రైవేట్ వాళ్ళకేమో తీసుకోరని ఆ విషయం దృష్టిలో పెంచుకొని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఉండాలి. ఒకటి, మరి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్స్ హడావుడి చెప్పేసి ఇటు ఓటు మార్కెట్ రాజకీయాలు, ఓట్లు కొనడం, ఓట్లు అమ్మడం రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా మేమేం చేద్దాం అనుకుంటామంటే ఎవరెంతే జనాభా ఉన్నది మరొకసారి సమగ్ర సర్వే చేసేసి జనాభా దామాష ప్రకారం వారికి రిజర్వేషన్ పెట్టేసేసి చట్టపరమైనటువంటి శాంక్షన్ తీసుకొని
లీగల్ సలహాలు తీసుకొని ఈ రిజర్వేషన్ అమలు చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో 30 జడ్జిలలో కూడా ఒక బీసీ లేడు. కాబట్టి మా ప్రభుత్వం బహుజనులకి వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రకారం ఖచ్చితంగా మేము చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము ఒక ప్రతిపాదన పంపుతాం, రాష్ట్రం కూడా ఏర్పాటు ప్రయత్నం చేస్తాం. కాబట్టి అధ్యక్ష, మరి ఇన్ ప్రిన్సిపల్ అయ్యాడు కాబట్టి రిజర్వేషన్ విషయంలో మరి రిజర్వేషన్స్లో మహిళా రిజర్వేషన్ ఉన్నది, హ్యాండిక్యాప్ రిజర్వేషన్ ఉన్నది, రకరకాల రిజర్వేషన్ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం అడగక ముందే గత ప్రభుత్వాలు 10% రిజర్వేషన్ కేంద్రంలో పెంచినారు, అడుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం 10% దించినారు. ఇది మేము మరొకసారి సమగ్ర సర్వే చేసేసి రిజర్వేషన్ చట్టాన్ని పర్ఫెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖం అందరి విన్నపం చేస్తున్నాను. ఇప్పుడు మీ సలహాలు, మీ సందేహాలు అడగండి. సార్ చెప్పండి. అధ్యక్ష, సీఎం గారు తమ వాక్చాతుర్యంతో సభను పక్కత్రోవ పట్టిస్తున్నారు. అయ్యా, మీరు చెప్పే అన్నీ ఎంత చక్కగా తీర్థం పోసినట్టే ఉన్నాయి. కానీ సీఎం గారు, మీరు డ్రాప్ అవుట్స్ సంగతి అది బిల్లు వేరండి. ఈ బిల్లు సీఎం గారు పెట్టిన బిల్లు మీరెంతో మీకంతే, మీ జనాభా ఎంతో అంతే రిజర్వేషన్ అనే బిల్లు ఒప్పుకుంటారా లేదా? జనాభా ఎంతో ముందు మా జనాభాని మీరు జనాభా లెక్కలు రాయించండి. మా జనాభా ఎంతో వస్తుంది. సరే, ఓకే, రైట్ రైట్. ప్రవేశపెట్టిన ప్రధానంగా మీరెంతో మీకంత, అది విప్లవాత్మకమైన విషయం అది. సో ఇప్పటిదాకా ఈ 74 సంవత్సరాల్లో ఈవెన్ మనోడు రిజర్వేషన్లో ఆడు ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే ఇంకా ఐఐటి కొట్టుకున్నా కూడా వాటి రిజర్వేషన్ గాడే అన్న ఒక కాన్సెప్ట్తో నడిపిస్తున్న సమాజంలో సో నువ్వేంటి నాకు ఇచ్చేది, మనం ఎవరెవరో ఎంత ఉన్నామో అంత తీసుకుందాము, నీ సత్తా నువ్వు చూపు, నా సత్తా నే చూపు అని చెప్పేసేసి ఇది చాలా గొప్ప విషయం. తర్వాత రెండోది వచ్చేసి 50% దాటడానికి వీల్లేదు రిజర్వేషన్ అని ఆ సుప్రీంకోర్టు ఒకటి. ఇప్పుడు ఇది 50% దాటకూడదని రాజ్యాంగంలో ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు. అంటే అది వాళ్ళు మన మీద ఇంపోజ్ చేస్తున్న, వాళ్ళకున్న అథారిటీతో ఇంపోజ్ చేస్తున్నారు. ఆ విధంగా వీటన్నిటిని ఒకేసారి ఒకే దెబ్బతో 4 పిట్టలు పడగొట్టే మన సీఎం గారి ఈ ప్రపోజల్ను సుస్వాగతిస్తాం. థ్యాంక్ యూ. నాకు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి అంశంలో అధ్యక్ష, వారు మాట్లాడుతూ మొట్టమొదట తీసుకున్నటువంటి అంశం నాకు సంతోషం కలిగింది. ఏంటంటే, చదువుంటేనే ధైర్యం రా, నీ వెంట చదువుంటే సౌఖ్యం రా, చదువుల సారం బ్రతికేరా, బ్రతుకున్న స్వర్గం చదువురా అన్నట్టుగా రాష్ట్రాన్ని జ్ఞానవంతమైన రాష్ట్రంగా చేయాలని కామన్ స్కూల్ సిస్టమ్ తెస్తానే అన్న మాటలు మాత్రం పిల్లల పక్షాన కనిపించింది. కానీ ఇక్కడ వైద్యం గురించి రాష్ట్రంలో విద్యా వైద్యం రెండు అభివృద్ధి చెందాలి. వైద్యం ఒక్క బిల్లు పెట్టింది ఆయన, మీరు అన్ని బిల్లులు చెప్పొద్దు. ఓకే, బిల్లే కాబట్టి ఎంతో మీకు అంతే, ఎందుకు వద్దు అంటున్నారు చెప్పండి. ఏది దీని అయితే దీని లోపల నేను దీన్ని స్వాగతిస్తున్నాను సార్. ఏది కామన్ స్కూల్ సిస్టమ్ అనేటటువంటిది. నో వారు పెట్టిన బిల్లు ఒక్కటేనండి. మీరెంతో మీకంతే రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొస్తున్నాము అని అంటున్నారు వారు. అది యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేస్తే ఇచ్చేసాయండి మైక్. ఓకే, అదే ఎందుకంటే ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. నేను వద్దని అనలేదు, నేను ఆహ్వానిస్తున్నా. ఓకే, చెప్పండి. మీరెంతో మీకంతే రిజర్వేషన్ అనేటువంటి దాంట్లో చిన్న సూచన ఏంటంటే, ఇక్కడ జనాభా తమాషా ప్రకారంగా చూసినట్లయితే బహుజనులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అల్పసంఖ్యాకులు అయిపోతారు. అల్పసంఖ్యాకులు అయిపోయినప్పుడు మీరెంతో మామంది అన్నప్పుడు మీరు అధికారాన్ని పంచుకుంటున్నారు. కాబట్టి మాకు హక్కులు ఉన్నాయి కదా, మాకు కూడా రిజర్వేషన్ కావాలి అంటారు. కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదిక కూడా ఏమైనా ఇవ్వగలుగుతారా అని చెప్పి ఒక చిన్న సూచన. బ్యాంకింగ్ వ్యవస్థలో లోన్లు కావచ్చు, ఎంతైతే అంత. అదేవిధంగా చౌదరీస్ ఎంతమంది 4% అయితే వారికి రాజకీయంగా 4%, ఉద్యోగాల్లో 4%, ఇంకా ఫైనాన్స్లో 4% ఉండాలనేది. రెడ్లు 7% ఉంటే 6% ఉంటే అంతే. ఇట్లా ఇప్పుడు బీసీలు అయ్యా ఏమండి,
బీసీలు 50% ఉంటే 50% వారికి ఇవ్వాలని, ఎస్సీల్లో ఇప్పుడు వీళ్ళు ఎస్సీల్లో క్లాసిఫికేషన్ కావాలంటున్నారు కాబట్టి మాదిగలు 15% ఉంటే 15%, మాలలు 10% ఉంటే 10% వాళ్ళకి ఇవ్వాలని, ఎస్టీలు 9% ఉండాలని వాళ్ళు అంటున్నారు కాబట్టి, లేకపోతే డివిజన్ కావాలంటున్నారు కాబట్టి వారి పర్సంటేజ్ ప్రకారం వారికి ఇవ్వాలనేది. ఇట్లా 100%ని అన్ని కులాలకి, పొరపాటున ఒక కులం కనుక 0.1% ఉందనుకోండి, 4-5 కులాలను కలిపేసి 1% చేసేసి వారికి ఒక 1% వాళ్ళకి రిజర్వేషన్ అని, ఇట్లా అన్ని కులాలని డివైడ్ చేసేసి ఇవ్వాలి అనేది సీఎం గారు పెట్టిన ప్రతిపాదన. అబ్జర్వేషన్స్ డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్స్ ప్రపోర్షనేట్గా ఇస్తున్నాం, కానీ ఇప్పుడు ప్రజెంట్గా జరిగిన వాటిల్లో ఏంటంటే ఒక బీసీ స్టూడెంట్ కానీ, ఎస్సీ స్టూడెంట్ కానీ, ఎస్టీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు మంచి మార్క్స్ వచ్చి జనరల్ కేటగిరీలోకి వచ్చినా సరే దాన్ని రిజర్వేషన్ కింద చూయించేసేసి ఆ ఉన్న రిజర్వేషన్ కూడా కట్ చేస్తున్నారు. సో అదొకటి లేకుండా చేస్తారని మన అసలు ఇప్పుడు సిస్టమ్ లేదు. వారు చెప్పిన దాని ప్రకారం లేదు. ఆ 3%లోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చినా సరే వాళ్ళే ఇక్కడ జరుగుతుందని ఒకటి అది ఆశిస్తున్నాను. ఇంకా రెండోది ఏంటంటే లేడీస్కి 50% జెండర్ వైజ్. సో లేడీస్కి 50% వచ్చినప్పుడు ఈ పర్టికులర్గా పాలిటిక్స్లో ఏదన్నా వేరే సర్వీసెస్ ఓరియంటెడ్ వాటిలో ఇస్తే వాళ్ళు చెయ్యలేక వాళ్ళ హస్బెండ్స్కి ఇచ్చేస్తున్నారు. అది సో దాన్ని ఇంతకుముందు వాటిని మనం లాలూ ప్రసాద్ ఏదో వీళ్ళంతా అపోజ్ చేసిండు మొదట్లో Okay. రిజర్వేషన్. అయితే ఇక్కడ వాళ్లకు కొన్ని సోషల్ అవేర్నెస్, తర్వాత హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ లో కొంత వాళ్లకు ఓకే నేర్పించి ఓకే ట్రైనింగ్స్ అలాంటివి ఇప్పించి వాళ్లకు ఆ లెవెల్కి ఎదిగేటట్టుగా చూడాలని ఒకటి. తర్వాత ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ విలేజ్లలో కానీ సైకలాజిస్ట్ ఉండాలి అవసరం. ఎందుకంటే స్టూడెంట్స్ను టీచర్స్ ఒక్కొక్కసారి అడవులు కొట్టడం, వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఫారెన్లో లేదు. వాళ్ళను మంచిగా చూసేటందుకు ఎందుకు ఇది రిజర్వేషన్ బిల్ అండి. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ అనేది మరి ముఖ్యంగా ఉద్యోగాలలో ఈ రోస్టర్ పాయింట్ను అరే ఇంకా రోస్టర్ సిస్టమ్ ఎందుకు వస్తుందండి బాబు? మీరెంత అంటే రోస్టర్ ఉండదు ఇంకా. ఇవ్వండి రోస్టర్ పాయింట్ చేయాలంటే అరే అది ఉండదు, ప్రాబ్లం అది ఉండదు ఇంకా. ఇటువంటి ఇదిగోండి అది ఉండదండి ఇంకా. అధ్యక్ష, దీని అన్నిటికీ నేను ముందే ఒకసారి మనవి చేసినాను. ఇన్ ప్రిన్సిపల్ సూత్రప్రాయంగా మాత్రమే అని ఒక మాట అన్నాను. సమగ్ర సర్వే చేస్తామని కూడా అన్నాను. కాబట్టి మిత్రులు, గౌరవనీయులు సభ్యులు దయచేసి ఆలోచించండి. ఒకటి. రెండోది, ఇక్కడ ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సీట్లు ఉంటాయి. 40 సీట్లు ఉన్న బస్సులో 10 మందే ఒక్కొక్క 5 సీటర్ యాక్పై చేసుకుంటే ఎట్లా? కొట్టే పని. 40 మంది బస్సులో ప్రయాణం చేయాలి కెపాసిటీ. అయితే 10 మంది 5 సీట్లు 5 సీట్ ఆర్టీసీ ఎర్ర బస్సు 5 సీటర్ మొత్తం పడుకుంటాడు, లగేజ్ పెట్టుకుంటాడు, బ్యాగేజ్ పెట్టుకుంటాడు, మొత్తం పెట్టాడు, సీట్ మొత్తం పెట్టుకుంటాడు. దిస్ వీ అపోజ్, రాంగ్, అన్ఎథికల్. ఇది అపోజ్ చేస్తాం. కాబట్టి మీరెంతో మీకంత అంటే నువ్వు ఎంత ఉన్నావు. ఇప్పుడు అందరూ సీట్లో కూర్చున్నాం కదండి. అదే ఇది డబుల్ సీటర్ అనుకోండి, ఒక్కరు వచ్చి లగేజ్, బ్యాగేజ్, వాటర్ బాటిల్ పెట్టుకుంటే, శానిటైజర్ పెట్టుకుంటే ఇది మేము అపోజ్ చేస్తున్నాం. కాబట్టి ఇంతవరకు రిజర్వేషన్ అమలు కానటువంటి వాళ్ళు సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఆల్సో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాక్వర్డ్ని ఫార్వర్డ్ చేయడానికి ఒక వాకింగ్ స్టిక్ లాగా, ఒక గ్లూకోజ్ లాగా ఉపయోగపడితే రిజర్వేషన్స్. దీనికి కాబట్టి ట్రైనింగ్ ఇస్తాం, వదిలిపెట్టాం, ట్రైనింగ్ ఇస్తాం. కానీ అధ్యక్ష, ఒకటి విప్లవాత్మకమైనటువంటి కొన్ని మేము సిస్టమ్ పెట్టాలనుకుంటున్నాం. ఒకటి ఏంటంటే రిజర్వేషన్స్ ఎవరు వ్యతిరేకిస్తున్నారు అంటే రిజర్వేషన్స్ లేని వాళ్ళు. మరి వాళ్ళకేం రిజర్వేషన్? అన్అఫిషియల్గా ప్రైవేట్ సెక్టర్ మొత్తం కూడా 99% మొత్తం వాళ్ళు ఉన్నది. ఇప్పుడు మా బహుజన రాజ్యాధికారం వచ్చింది కాబట్టి మా బహుజన ప్రభుత్వం ప్రైవేట్ సెక్టర్లో కంప్లీట్ రిజర్వేషన్ ఇంపోజ్ చేస్తాం వీటంతే. ఎందుకు మేము వేరే వాళ్ళు బ్యాంక్స్ మొత్తం నేషనలైజ్ చేస్తాం, అసెట్స్ నేషనలైజ్ చేస్తాం, ప్రాపర్టీస్ మొత్తం నేషనలైజ్ చేస్తాం, అధికారం వికేంద్రీకరణ చేస్తాం. ఇది మేము చేసే విధానం. కాబట్టి దీన్ని వెలుగుతాం. ఇబ్బందులు ఉంటాయి, బాలారిష్టాలు ఉంటాయి, మాకు తెలుసు. ఇంతవరకు పోరాటాలు చేస్తాం, త్యాగాలు చేస్తాం. మాకు ఇలాంటి కష్టాలు, మాకు ఇబ్బంది ఏం కాదు. కాబట్టి గౌరవ సభ్యులు ఆలోచించండి. వీఆర్ గోయింగ్ టు మేక్
an historical implemented reservation in complete public sector in complete India, not alone state. దానికి అన్ని చేస్తాం. ఓ విజయ మహిళ నిరుమ్మడి పుట్టరు మా దాంట్లో. బ్యాంకులు జీవిస్తున్నాయంటే బహుజనులతో జీవిస్తున్నాయి, అర్థం చేసుకోవాలి. మా ప్రభుత్వం అది చేయదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి సమగ్రంగా విచారణ చేద్దాం. మీరు అన్నట్టుగా ఇది మేధో సమీకరణ నుంచి కార్యాచరణ పోదాం స్టెప్ బై స్టెప్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఎనీ బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్పండి అండి, హెడ్డింగ్స్ చెప్పండి. ఒకటి బడ్జెట్ ఎక్కువ ఉండాలి. ఫర్గెట్ అబౌట్ బడ్జెట్ లేదు. మీరేం చేస్తారు? విమెన్ సేఫ్టీ, ప్రొటెక్షన్, డెవలప్మెంట్, 3 ఏరియాస్. ప్రత్యేకమైన మహిళా కోర్టులు, ప్రత్యేకమైన పోలీసు శాఖలు, ప్రత్యేకమైన ఉపాధి శిక్షణ సంస్థలు, తర్వాత ప్రతి జిల్లాకి కూడా షెల్టర్ హోమ్స్. ఆ షెల్టర్ హోమ్స్ లో డిగ్నిఫైడ్గా, అంటే ఏదో అనాథాశ్రమంలో ఇప్పుడున్న షెల్టర్ హోమ్స్ లో ప్రతి దగ్గర అనాథాశ్రమం మీరు పెడుతున్నారు. మేమే పెడుతున్నాం. పెట్టినప్పుడు మళ్ళీ ఇంకా ఎందుకు వస్తుంది గుర్తు మీకు? కంపారిజన్ ఎందుకు వస్తుంది? షెల్టర్ హోమ్స్, డిగ్నిఫైడ్ హోమ్స్ అంటే ఇల్లు లాగా ఉండే హోమ్స్ ప్రతిపాదిస్తున్నాం. ఖచ్చితంగా 100% చెప్తున్నా. ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి మాధ్యమాల్లో, టీవీలో కానీ, సినిమాల్లో కానీ, రకరకాల సాంస్కృతిక రంగంలో స్త్రీలకు ఇప్పుడు పురుషాధిక్య సమాజం వైపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని, వీటన్నిటిలను కూడా లింగ వివక్షకు గురి కాకుండా వాళ్ళకు కొంచెం సమానత్వ హోదాలో మార్పులు వచ్చినప్పుడే కట్నం వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు కదా, ఎలా మరి? అట్లేం ఉండదు, ఆడవాళ్లే డిమాండ్ చేస్తూ ఉంటారు. దానికి ఏంటి? లేదు. అదే అడగబోయా బాబు. ఆడవాళ్ళు కట్నం డిమాండ్ చేయడం అనేటువంటిది ఉండదు. వాటా ఇప్పుడు నువ్వు నేనున్నా, అది కాదు. సరే, ఓకే, రైట్, సంతోషం. జనరల్ అదే వదిలేసి. సరే, ఓకే, వెరీ గుడ్. సాంస్కృతిక రంగంలో మార్పులు వచ్చినప్పుడే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా బిల్లుని నేను ఆమోదిస్తున్నా. ఆ బిల్లుని పరిపూర్ణంగా ఆమోదిస్తున్నా. అధ్యక్ష, మంత్రివర్యులు గారిని వారి సమర్థతతో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బడ్జెట్ శాంక్షన్ చేయించుకున్నారు. కానీ ఈ సంక్షేమ శాఖల బడ్జెట్ ఎలా ఉంటుందంటే గోదావరి నీటి మట్టం పెరిగినట్టు పెరుగుతుంటుంది. జనానికి, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ తెలియజేయటానికి ఖర్చు పెట్టేది మాత్రము అతి తక్కువ. మీ డిపార్ట్మెంట్కి, మీ శాఖకు కేటాయించిన బడ్జెట్ పక్క త్రోవ పోకుండా చూడండి. అది వీరు ఇంకొకటి, మీకు కేటాయించిన బడ్జెట్ ల్యాబ్స్ కాకుండా ఖర్చు పెట్టండి. ఓకే. అమ్మా చెప్పండి రజిత్ గారు, మీరేం చెప్తారు? 2 విషయాలు గమనించండి. ఓకే, బీరాడి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ అమాత్యులు చెప్పినటువంటి, ఇక్కడ వాళ్ళు మొదట కొద్దిగా మేము తక్కున్నామన్నట్టు ఆలోచించారు. కానీ ఒకనాడు జనం మొత్తములో సగం మీరని నిజం ఎప్పుడు మరవద్దని మన పెద్దలు అన్నారు. కాబట్టి సమాజంలో కూడా అట్టడుగునున్నటువంటి ఎక్కడున్నా కానీ అందులో సగభాగం మహిళలే. వీళ్ళ యొక్క అవేర్నెస్ అనేటటువంటిది జరగాలంటే ఒక శాఖ యాడ్ చేయాలి మేడం, పౌర సమాచార శాఖ. అది మీరు సీఎం పోస్ట్ పోలే మీరు తీసుకుంటున్నారు ఏంటండి? అంటే ఒక పోస్ట్ పోలేనే. అదే, కానీ ప్రభుత్వంలో అది ఉండాలి. ఎందుకంటే మేడం గారు చెప్పాల్సింది సీఎంకి చెప్పాలి. మేడం చెప్పిన బిల్లును మీరు అగ్నెస్ట్ చేస్తారా, లేకపోతే? నేను అపోజ్ చేయడం లేదు, సజెషన్స్ ఇస్తారా? నేను ప్రశంసిస్తున్నాను. ఒకటి, అది యాడ్ అంటే సమాచార శాఖ. ఎందుకంటే స్త్రీలలో ఇంకా చైతన్యం రావాలంటే ఒకనాడు 1993లో చూసినట్టయితే మేడం పెట్టిన బిల్లును మీరు చెప్పండి, చెప్పొద్దు. ఆ బిల్లు పైనే ఏంటంటే ఆ మహిళల లోపల ఉన్నటువంటి చైతన్యం రావడానికి ఈ యొక్క ప్రభుత్వం అనేటటువంటిది ఆలోచించినప్పుడు చైతన్య కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ద్వారా జరగడానికి ఒక వ్యవస్థ ఉంది కదా అనేది నా యొక్క తపన. అందుకే తెంచుకో సంఖ్యలను చెల్లి, తల వంచిత ఈ లోకం ఎదగనీదు తల్లి, ఆడదంటే వంటింటి కుందేలను సామెతలకు కాలం చెల్లి రోజులు వచ్చాయని నినదించు అనే ఆలోచన స్త్రీలలో కలిగించాలి, సమాజంలో కలిగించాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సగం రావాలి. ఒక్కటి మేడం గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంతమంది మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు తల్లి తండ్రి లేనటువంటి పిల్లలని అనాథలుగా అంటున్నారు. కాబట్టి
ఆ అనాథలు అనే కంటే ఆ పిల్లలకి ఇప్పుడు కొన్ని సందర్భాలలో మండల్లో కాదు, డివిజన్లో కాదు, డిస్టిక్ కలెక్టర్ ఇవ్వాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి ఇంతమంది ఉన్నాము, ఆ పిల్లల్ని అనాథలు అనే కంటే మేమున్నాము అనేటటువంటిది ఎవరైతే తల్లిదండ్రి భావించుకొని తీసుకునేటటువంటి దాన్ని మీరు అమలు చేయాలనుకొని మేము అడుగుతున్నాం మేడం, ప్రత్యేకంగా చేయాలని. చెప్పిన దాని మీద ఏకీభవిస్తున్నాను సార్. అయితే ఎంపవర్మెంట్ విమెన్ అనే దానికోసం కొంచెం ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రూరల్లో ఎవరైతే విమెన్ ఉన్నారో వాళ్ళు చాలా సఫరింగ్స్కి గురవుతున్నారు. ముఖ్యంగా హస్బెండ్స్ టార్చర్స్, వాళ్ళు మద్యపానం సేవించడం ఇంకా అలాంటివి. అయితే వాళ్ళకు స్మాల్ స్కేల్ వొకేషనల్ కోర్సెస్ లాంటివి ఏమన్నా అంటే మామూలుగా అంటే మహిళలు ఏదైనా అంటే సెల్ఫ్ సస్టైన్ కావడానికి, ఎకనామికల్గా వాళ్ళు ఇండిపెండెంట్ కావడానికి కూడా అలాంటి కోర్సెస్ ఏవైనా ఉంటే అంటే కొంచెం చదువుకొని అట్లా ఉన్న వాళ్ళకి కూడా ప్రవేశపెట్టాలని నేను మినిస్టర్ గారిని కోరుతున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక బ్యూటీషియన్, ఒక అమ్మాయికి ఒక బ్యూటీషియన్ కోర్సులో ఉంది, అమ్మాయిని ఎంకరేజ్ చేయడం, బ్యూటీషియన్ కోర్స్ పెట్టేయడము, ఫినాయిల్ తయారు చేయడము, లేకపోతే స్టిచ్చింగ్, అంటే డిఫరెంట్ చాలా ప్రోగ్రామ్స్ విమెన్ సెల్ఫ్ సస్టైన్ కావడానికి కోసం. అది ఒకటి రిక్వెస్ట్ మా మినిస్టర్ గారికి. నెక్స్ట్ ఇంకోటి అంటే మేబీ ఇది మేడం రిలేటెడ్ కావచ్చు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా అంటే విమెన్కి, బీసీ విమెన్కి, ఎస్సీ విమెన్కి కూడా కొంచెము ఓవరాల్ ఎంపవర్మెంట్ కోసము ముఖ్యంగా అంటే ఈ ఏమంటారు ఎంటర్ప్రినియర్ వైపు కూడా కొంచెం స్వాగతిస్తే బాగుంటుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్న రాజ్యం కూడా అదే. ఎందుకంటే ఒక ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ, ఒక సొసైటీ యొక్క ప్రోగ్రెస్ని విమెన్ అచీవ్ చేసిన దాంతోనే కొలుస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి సో దీనికి గాను ముఖ్యంగా ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా, అందరూ కూడా అంటే ఇక్కడ చాలా మంచిగానే చెప్తున్నారు. మన ఇళ్లలో మన మహిళలను కూడా ప్రోత్సహిస్తూ ఇలాంటి ప్రోగ్రాంలకు తీసుకొస్తే కూడా కొంచెం ఉమెన్ లోపల చైతన్యం వస్తుంది. అది కూడా ఇక్కడ ఈ సభలో నేను తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఎక్కడ చూసినా ముఖ్యంగా మన ప్రోగ్రామ్స్కి అయితే ముఖ్యంగా నేను ఎన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతాను, ఎప్పుడూ కనిపించిన వాళ్ళే కనిపిస్తారు, అదే స్ట్రెంత్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరు రారు, ముఖ్యంగా బీసీలు కూడా రారు. అయితే బీసీలని కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం మనతో పాటు ఒక 2 3 తీసుకొని వస్తే కూడా బాగుంటుంది. ఇలా ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రామ్స్కి తెస్తే ఇంకా కొంచెం చైతన్యం వస్తుంది. మేము కూడా అరే మాలాంటి వాళ్ళని చూసి కొంచెం మోటివేట్ అయ్యి మేము కూడా ఇలా మాట్లాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన ఇక్కడ సోదరులందరూ కూడా చూడాలి. అక్క చెప్పిన మాటలతోనే నేను ఏకీభవిస్తాను. వాళ్ళ కొరకు మేడం, వాళ్ళ కొరకు అని పిల్లలు ఒకరిని ఉంచి అంటే వాళ్ళు పడిన బాధ ఏమో కానీ 10 మంది మాట్లాడే మాటలతో ఎక్కువ బాధపడుతున్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేయడానికి ఏదో మీరు ఇప్పుడు అన్నారు కదా, చేస్తే కొద్దిగా వాళ్ళు ధైర్యాన్ని చేసి సైకలాజికల్ గా వాళ్ళు వాళ్ళ మీద ఉండటానికి. ఇంకోటి వాళ్ళకి ఏదైనా డైవర్ట్ కావాలి, మైండ్ డైవర్ట్ కానీ వాళ్ళకి ఏదో ఒక వృత్తి విద్యనో ఏదో ఒక రకం వాళ్ళు ఏది ఇష్టం ఉంటే దానిలో వెళ్ళడానికి కల్పిస్తే బాగుంటుంది. సార్ ఇక్కడ సభాముఖంగా తెలియజేసుకుంది ఏమంటే చాలా మంది మహిళల్లో మా మహిళా సోదరి మండలతో సహా మహిళల్లో చైతన్యం లేదు, మహిళలు బయటికి రావట్లేదు అనేది పూర్తిగా ఖండిస్తున్నాం. జై భీమ్. అధ్యక్ష మరియు గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, మేధావర్గాలందరికీ కూడా, బహుజనులందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో చాలా కీలకమైన మార్పులు తీసుకురావాలని బహుజన ప్రభుత్వం అంటే గెలిచిన నుంచే మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇంతకుముందు గత 73-74 సంవత్సరం లోపల అనేక అత్యాచారాలు మహిళలపై కావచ్చు, అనేక అట్రాసిటీ కేసెస్, అనేకమైనటువంటి మర్డర్ కేసెస్ జరిగినాయి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల మీద, బీసీల మీద. సో కాబట్టి దీనిలో ముఖ్యంగా ఇదొక సమగ్రమైన స్టడీ చేసి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, స్టేషన్ హౌస్ ఆఫీసర్, SICI కావచ్చు, డిఎస్పీ కావచ్చు, నెక్స్ట్ సుపీరియర్ ఆఫీసర్నే బాధ్యులను చేసేటట్టుగా ఒక చట్టం తీసుకురావాలనుకుంటున్నాం. ఎందుకంటే కింద ఆఫీసర్లు తప్పించుకోవడము, పైన వాళ్ళు మళ్ళీ జవాబు చెప్పడం కాకుండా ముఖ్యంగా ఎవరైతే ఆ పరిధిలో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడో, SCI కావచ్చు, SI కావచ్చు, నెక్స్ట్ ఇమీడియట్ ఆఫీసర్ సుపీరియర్ డిఎస్పీని బాధ్యులుగా చేసి ఒక చట్టం తీసుకురావాలనుకుంటున్నాము. అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్లో లైక్ ఇటలీ కావచ్చు, తర్వాత మన జర్మనీ కావచ్చు, ఒక దాదాపు 10 కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థ ఉంది. వాటిని కూడా పరిగణలో తీసుకొని చదివి మన రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి మంచి ఒక ప్రాక్టీసెస్ను ఇక్కడ బహుజన రాజ్యంలో ఏ విధంగా పనికొస్తాయని అది కూడా స్టడీ చేసి ఒక మంచి బిల్లు తీసుకురావాలని
ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా ఉమెన్ ప్రొటెక్షన్ సపరేట్ ఒక డీజీపీని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను, ఒక డీజీపీ జనరల్ స్టేట్కి కాకుండా ఒక మహిళా ప్రొటెక్షన్కి ఒక డీజీపీ పోస్ట్ని కూడా క్రియేట్ చేయడానికి ఒక బిల్లు ప్రవేశపెడుతున్నాము. అదేవిధంగా 50% ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో 1,00,000 ఉద్యోగాలు ఉంటే 50,000 మంది ఉమెన్ పోలీస్ ఉండేటట్టు కూడా ఒక బిల్లు తీసుకురావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989 ఏదైతే ఉందో అది నీరు గారిపోయింది. అది 100% ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ను బాధ్యులను చేసి రిప్లై చేసి ఇమ్మీడియట్గా ఒక ట్రాన్స్పరెంట్గా దీన్ని మరి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ బహుజనుల మీద ఇక ముందు ఎలాంటి అకృత్యాలు కానీ, ఎలాంటి అలజడులు కానీ, ఎలాంటి మర్డర్స్ కానీ, ఎలాంటి రేపులు కానీ, ఎలాంటి అత్యాచారాలు కానీ లేకుండా కట్టుదిట్టమైనటువంటి అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి చట్టంలో మార్పులు తీసుకొస్తూ బిల్లు ప్రవేశపెడుతున్నాను. థ్యాంక్ యూ. దీనిలో మీరు ఏమైనా సూచనలు, మీ యొక్క సలహాలు ఉంటే కూడా మన బిల్లులో అమెండ్మెంట్ చేసుకొని బిల్లు ముందుకు తీసుకెళ్తామని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మన హోంమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రపోజల్స్ అవి అఫ్కోర్స్ మనకు బయటికి మనకు చాలా మార్పు వస్తుంది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. బట్ గ్రౌండ్ లెవెల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా చాలా లోతుగా మీరు పరిశీలించాలా. ఎందుకంటే పోలీస్ స్టేషన్కు ఎవడైతే కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ పోతాడో అతని స్టేటస్ని బట్టి అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో అది అతను చిన్న కులస్తుడు అని SC/ST BC అంటే ఇతను ఆ మూలను ఎక్కడో నిలబెట్టి పిలుస్తామని మనకి 8 o'clock ఇతను కంప్లైంట్ ఇవ్వడానికి పోతే సాయంకాలం 4 వరకు కూడా అతను అక్కడే ఉంటాడు. వాడు అన్నీ ఏదో పిచ్చాపాట చాయ్ తాగుతూ గప్ప కొట్టుకుంటూ ఉంటారు. సో రికార్డింగ్ చేసుకుంటాడు అతను. సో ఇలాంటి మనం అందరికి తెలుసు. తర్వాత రెండోది వచ్చేసేసి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నాడో ఆయన్ని పిలిపించి ఆయన కుర్చీలో కూర్చోబెట్టి ఈయన అప్పుడు పిలుస్తాడు. సో ఇది కంప్లీట్గా మనందరికి తెలిసిందే. ఈ దేశంలో ఈ పోలీసు వ్యవస్థలో ఒకప్పుడు పోలీసు అంటే ఒక కానిస్టేబుల్ని చూస్తే విజిలేస్తే గ్రామాల్లో రౌడీలు పారిపోయేవాళ్ళు. ఇప్పుడు మనకు ఉల్టా అయింది. ఇప్పుడు SIని కూడా కొడుతున్నారు, CIని కూడా కొడుతున్నారు. అందువల్ల మీరు చాలా లోతుగా ఈ సిస్టాన్ని సెటరైట్ చేస్తే తప్ప ఇది మనం ఎన్ని చట్టాలు చేసినా కూడా ఇవి ఉంటుంది. దిశ చట్టం అంటాడు, నిర్భయ చట్టం అంటారు. అవి ఎన్ని సంవత్సరాలు కొట్టుకుంటున్నాయి మనం చూస్తూనే ఉన్నాము. అవి ఏదో అకేషనల్గా పైకి వస్తాయి, మళ్ళీ చప్పబడిపోతాయి. సో మన అట్లీస్ట్ ఈ భోజన మినిస్ట్రీలో మీరు మనకేంటంటే ఒక పక్క ప్రణాళికతో ఈవెన్ CCTV లేకుండా ఎవరిని కూడా ఇంటరాగేట్ చేయకూడదు. ఇవన్నీ మీరు తీసుకురావాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టయితే ఒక ముద్దాయికి FIR కాపీ తీసుకోవాలి అన్న విషయం కూడా తెలియదు. మరి ఒక ముద్దాయిని అరెస్ట్ చేసినట్టయితే ఎన్ని రోజులు లాకప్లో ఉంచాలనే విషయం కూడా తెలియదు. మరి ఇటువంటి విషయాలన్నిటినీ ఒక సిటిజన్ చార్ట్ రూపంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉంచాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఇంకొక విచిత్రమైన సంగతి ఏంటి అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంటు రాత్రులు ఉన్నది దొంగలను పట్టుకోవటానికా, దొంగలను పారిపోండ్రా అని చెప్పటానికా? దొంగలను ఒక దొంగతనానికి వెళ్ళాడు, వాడు ATM దగ్గర గెలుగుతుంటాడు. మరి మీ వ్యాన్ మీ అని వస్తుంది. అప్పుడు వీడు దాన్ని సాటునే ఉంటాడు. మరి ఇది ఏ విధమైన చట్టమో, ఎప్పుడు చట్టమో, బ్రిటిష్ కాల చట్టమో, అదే పద్ధతులు. అది మార్చండి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు. వెళ్తాను మా బజార్లో నాకు నిద్ర పట్టదన్న.
బుయ్ అని తిరుగుతూ ఉంటారు. అవును, దయచేసి ఆ విధానాన్ని మార్చమని కోరుకుంటున్నాను. ఓకే, రైట్. ఈ హోమ్ గార్డ్స్ వ్యవస్థని రద్దు చేయాలి. ఏ పర్సన్ అయినా ఆ పోలీస్ స్టేషన్కు వెళ్ళి దరఖాస్తు ఇచ్చే కంటే ఈ రోజుల్లో అంతా టెక్నికల్గా అందరికీ అందుబాటులో కొన్ని ఉన్నాయి. వాళ్ళు మొబైల్ నుంచి మెసేజ్ పంపినా లేదు మెయిల్ చేసినా ఆ కేసును వారు టేకప్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటటువంటి విధానాన్ని తీసుకొస్తే బాగుంటుంది అనేటటువంటి మా అభిప్రాయం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు, అది 71 సంవత్సరం. ఆర్టికల్ 17 కింద అంటరానితనము నిర్మూలించబడింది అని ఆర్టికల్ 17 ఘోషిస్తుంది. ఆర్టికల్ 17 ఘోషిస్తుంది అంటరానితనము నిర్మూలించబడింది. ఈ మాట ఏ గ్రామంలోనైనా, ఏ పంచాయతీ ఆఫీస్ దగ్గరైనా, ఏ పోలీస్ స్టేషన్ దగ్గరైనా, ఏ ప్రభుత్వ ఆఫీస్ దగ్గరైనా ఇలాంటిది ఏదన్నా ఒక హెచ్చరిక ఎక్కడైనా ఉందా? సో రేపు గ్రామాల్లో లేదనంటే మాకేం తెలుసు అయ్యా అంటే. సో మనము ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామ కంఠంలో ఒక బోర్డు ఉండాలి, ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒకటి ఉండాలి, మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండాలి, కలెక్టరేట్లో ఉండాలి, తాలూకా ఆఫీస్ దగ్గర. సో ఇవేంటంటే కంపల్సరీగా శిక్ష 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు శిక్షారులు అని పడింది అనుకోండి, ఆటోమేటిక్గా చాలా వరకు మార్పు వస్తుంది. నంబర్ 1. నంబర్ 2 వచ్చి మనకు ఈ ప్రజాప్రతినిధి అవుతుండగానే అంతకుముందు కుటుంబం అమ్మిన ఆయన, అంతకుముందు రౌడీయిజం చేసిన ఆయనకి ఏంటంటే లైఫ్ రిస్క్ అని చెప్పేసి వీళ్ళకు ఒక వెనక 4 గన్మెన్లు ఇస్తున్నారు. సో ఇక మీద ఎవరికి గన్మెన్లు ఇవ్వమాకండి. సో దేర్ విల్ బి నో గన్మెన్ అండ్ ఈజ్ అన్ ఆర్డినరీ, ఈజ్ ప్రజాప్రతినిధి, ప్రజల్లో నుంచి వచ్చాడు, ప్రజలతో మమేకంగా తిరగాల. అతనికి ఏం సపరేట్, ఈజ్ నాట్ ఏ విఐపి. తర్వాత దురదృష్టం ఏంటంటే చైనాలో, అమెరికాలో 48 మంది విఐపీలు, బ్రిటన్లో 50, జపాన్లో 35, మన దగ్గర 5,60,60,800 మంది విఐపీ. ప్రతి వార్డు విఐపీ ఉన్నాడు. ఈ కల్చర్ మార్చేసి ఓన్లీ మనకు రూల్ బుక్ ఉంది. రూల్ బుక్లో ఓన్లీ 8 మంది పేర్లే కనపడతాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇట్లా వాళ్ళు తప్ప తక్కిన వాడికి ఎవరికి కూడా. సో అది కేంద్ర ప్రభుత్వ పరిధిన మీ పరిధిలో ఎవరికి కూడా వెనక గన్మెన్లు, గంటమెన్లు ఉండరు. ప్లీజ్ అది నోట్ చేసుకో. సభ్యులు ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా పరిగణన తీసుకుంటున్నాను, అన్నీ రాస్తున్నాను. ఎందుకంటే కొంత అవేర్నెస్ అవసరం పోలీస్కు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే వాళ్ళు చూస్తే భయానికి కొంతమంది వెళ్ళకుండా పరిస్థితి ఉందని ఒక గౌరవ సభ్యుడు చెప్పాడు. అలాంటి పరిస్థితిని మారుస్తామని అందుకే స్టేషన్ హౌస్ ఆఫీసర్నే రెస్పాన్సిబిలిటీ చేస్తూ యాక్ట్లోనే అమెండ్మెంట్ చేస్తాం. ఇంతకుముందు ఏంటంటే సీనియర్ ఐపీఎస్లోనో వాళ్ళనో రెస్పాన్సిబిలిటీ చేస్తారు, కానీ ఇక్కడ కింది ఆఫీసర్, ఇమ్మీడియట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే రెస్పాన్సిబిలిటీ చేస్తూ యాక్ట్ అమెండ్మెంట్ చేస్తున్నాం. కాబట్టి తర్వాత ఇంకొకటి రిసెప్షన్ అనేది కూడా అక్కడ ఉంటుంది, రిసీవింగ్ కూడా. కాబట్టి అలాంటి వాతావరణం లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్కు కంపల్సరీ చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్కు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత మరి గౌరవ మంత్రివర్యులు, గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ అన్టచబుల్ యాక్ట్, అబాలిషన్ యాక్ట్ను కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్లో డిస్ప్లే చేయడం వల్ల ఒక అవేర్నెస్ వస్తుంది. ముఖ్యంగా సీఎంకు, మినిస్టర్స్కు ఏదైతే హంగామా ఇదంతా ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ ఉందో దాన్ని మరి సీఎం గారి మరి క్యాబినెట్ అప్రూవల్తో డెఫినెట్గా ఓన్లీ ఒక 1 గన్మెన్ ఫర్ మినిస్టర్స్ అండ్ సీఎం, మిగతా ఎమ్మెల్యేలకు గన్మెన్ లేకుండా, మిగతా అందరు కూడా నార్మల్గా పెట్రోలింగ్ వెహికల్ ముందట ఏమీ లేకుండా సింగిల్ గన్మెన్. ఎందుకంటే వెన్ దే ఆర్ గోయింగ్ పబ్లిక్, మినిస్టర్, సీఎం, అది ఒక ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్, అపోజిషన్ కానీ కొన్ని అన్వాంటెడ్ ఉంటారు. ఎంత ఇది ఉన్నా కూడా, బహుజన్ నాయకుడు అయినా కూడా అది ఉంటుంది. కాబట్టి మనం రెడ్యూస్ చేస్తాం డ్రాస్టికల్గా. 90% హంగామా ముందు వెహికల్, వెనక వెహికల్ ఉండదు. ఓన్లీ 1 సీఎం వెహికల్ వెళ్తుంది, 1 మినిస్టర్ వెహికల్ వెళ్తుంది, అందులో 1 గన్మెన్. సో ఇట్ ఈస్ అ కాస్ట్ రిడక్షన్. దీని అమౌంట్ను మనం వెల్ఫేర్ స్కీమ్కు మనము డైవర్ట్ చేసుకోవచ్చు. అది డెఫినెట్గా మనం బిల్లులో పొందుపరుస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా
ఇంకా హోమ్ గార్డ్స్ విషయానికి వచ్చేసి కూడా వాళ్ళు ఈక్వల్గా కానిస్టేబుల్తో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వ్యవస్థనే పూర్తిగా మరి క్యాబినెట్ అప్రూవల్తో అది రద్దు చేస్తూ వాళ్ళు కూడా ఈక్వల్ రెగ్యులరైజ్ చేస్తూ కానిస్టేబుల్స్గానే దాని బిల్లు తీసుకొస్తామని ప్రవేశపెడతా ఉన్నాం. ఎందుకంటే హోమ్ గార్డ్స్ అందరూ బహుజనులే, ఎస్సీలు ఎస్టీలు బీసీలు కింద వర్గం అంతా. కాబట్టి అది డెఫినెట్గా దాన్ని మరి అదేవిధంగా సిఆర్పిసి పార్ట్ 1 కూడా స్టడీ చేయడము, 490 యాక్ట్ కూడా దాని మీద స్ట్రింజెంట్ మానిటరింగ్, సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, జస్టిస్ అంటే ఇమీడియట్గా 1 మంత్ లోపలే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇంకా ఎక్కువ ఏర్పరిచి మరి 108 యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా పోతాయో, గొడవలు జరిగినప్పుడు కూడా మళ్ళీ అలాంటి పోలీస్ వెహికల్ వెళ్ళేటట్టుగా కూడా మరి బిల్లులో కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తామని మీ అందరికీ మనం చెప్తాం. థ్యాంక్ యూ హోమ్ మినిస్టర్ గారు. అయిపోయిన తర్వాత మీరు ముందు చెప్పినట్టుగా మనం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి గౌరవనీయులు మంత్రి గారు చెప్పినట్టుగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గౌరవ సభ్యులకు మాట వినాలి. గత ప్రభుత్వాలు చేసినటువంటి అయితే మా ప్రభుత్వం అయితే మేము ప్రధానంగా మా బహుజన ప్రభుత్వం ఉమెన్ వెల్ఫేర్కి, చైల్డ్ వెల్ఫేర్కి ఎక్కువ నిధులు ఇస్తాం. 50% కంటే ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే మన భాష పరంగా, సాంస్కృతిక పరంగా, సైకలాజికల్గా ఆ అంటే అమ్మ అంటాం, ఆ అంటే అంబేద్కర్ అంటాం, ఆ అంటే అధికారం అంటాం. సో వీటి దృష్టిలో పెట్టుకొని చేస్తాం. ముఖ్యంగా తల్లి బాగుంటేనే పిల్ల బాగుంటుంది. అందుకే ఒక మాట అంటాను అధ్యక్షుడు హనుమంతు అని, ఇఫ్ యూ కెన్ పర్మిట్ మీ. When mother is comfortable, family is comfortable. When mother is comfortable, family is comfortable. When mind is comfortable, body is comfortable. When teacher is comfortable, society is comfortable. When girl is comfortable, the world is comfortable. So వీటి దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా సమాజంలో సింగిల్ యూనిట్ కాబట్టి మేము బహుజన ప్రభుత్వంలో ముఖ్యంగా తల్లిదండ్రులని సేవాభావం చేస్తాం. చట్టం ఒక్కటే నేరాన్ని కంట్రోల్ చేయదు. మేము బుద్ధిస్టు అష్టాంగ మార్గంలో ధమ్మపాద చూస్తే దాని విపස්සన యోగం ఉన్నది, మహాపరివర్తనం ఉన్నది, సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసే విధంగా ప్రజలే చైతన్యం చేస్తాం. ఆ విధంగా వెళ్తాం. అదేవిధంగా మా హోమ్ మినిస్టర్ గారు గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఇక్కడ హోమ్ గార్డ్స్ని మార్చడం, పర్మనెంట్ చేయడం, ఈవెన్ సెక్యూరిటీ కూడా పాపం సెక్యూరిటీ 8 గంటలు పనిచేస్తే 6-7 వేలు రావట్లేదు. అది కూడా మేము వాళ్ళ మనసులే పరిగణన తీసుకుంటాం. ఎలాంటి వాళ్ళు కూడా బాధపడే వాళ్ళకి మేము హక్కునే చేసుకొని ఈ మా ప్రభుత్వం బహుజన ప్రభుత్వం అందరూ న్యాయం చేస్తుంది. మరి ఒక గౌరవ సభ్యులు నరేంద్ర గారు చెప్పినట్టుగా సంచార జాతులు, డినోటెడ్, మోస్ట్ బ్యాడ్ క్లాస్ ఉన్నాయి. ఇక్కడ భాషాపరంగా ఈ తిట్టు సాహిత్యం వచ్చింది ఎక్కడి నుంచి? పునాదులు మొత్తం చతుర్వర్ణ సిస్టంలో ఉన్నాయి, అక్కడ పునాదులు కాబట్టి మనం వాటి అడ్డుకట్ట వేసేసి అట్రాసిటీ కొన్ని కులాల పైన కాకుండా కేసు పెట్టడానికి కూడా ఆలోచన చేస్తామని ఆ మంత్రి గారికి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.